హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం కుక్కర్ డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదా. కుక్కర్ క్యాప్ని ఇలా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి. ముందుగా కొద్దిగా వంట సోడా వేసాను. తర్వాత నిమ్మరసం అండి, నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుతూ ఉండాలండి. ఇలా పిండితే చూడండి అందులో ఏదైనా ఇరుక్కుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా తర్వాత ఇంకొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇంకొద్దిగా వంట సోడా వేసేసి ఇంకొకసారి నిమ్మరసం కనుక పిండామనుకోండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నది నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా పొంగుతూ ఉందో. అలాగే విజిల్ రాకపోవడము, అలాగే కొద్దిసార్లు గ్యాస్ లీక్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రోల్స్ ఏదైనా ఉంటే పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి యూజ్ చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదైతే పిల్లలు బైండింగ్ పేపర్ వచ్చి ఉంటుంది కదా, దాని రోల్ అండి. దాన్ని నేను సగం కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఇలాంటిది ఒక థ్రెడ్ తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసి ఈ ముడిని చూడండి లోపలికి వెళ్ళేటట్టు ఇలా చేసేసేయండి. చేసిన తర్వాత వంటగదిలో ఒక చోటు ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు హ్యాండ్ వాష్ చేసినప్పుడు తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే క్లాత్ కూడా అలాగే డ్రై అయిపోతూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి. కొన్ని కుచ్చులు వేసే వాళ్ళకైతే చాలానే ఉంటాయి టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా చూడండి ఇలా ఒక ప్లేవుడ్ తీసేసుకొని 30 పోగులు ఇలా చుట్టుకోవాలి. 30 పోగులు ఇలా చుట్టేసుకొని కాస్త గమ్ పెట్టేసుకోవాలి. దీనికి కాస్త ఇలా గమ్ పెట్టేసి ఇలాంటివి 3 రెడీ చేసుకోవాలండి. ఇలా 30 పోగులతో ఒక 3నైతే ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని చూడండి గమ్ మొత్తం డ్రై అయ్యాక ఇలా ప్లేవుడ్కి పెట్టేసుకొని మనము జడ అల్లుకుంటాం కదా, అలా అల్లుకుంటూ రావాలండి. సగం దాకా ఇలా అల్లుకోవాలి. మీరు సైజ్ చూసేసుకొని కూడా ఇలా అల్లుకోవచ్చు, మీకు ఎంత కావాలనో అంత. నేనైతే ఇక్కడ సగం వరకు ఇలా అల్లేసుకుంటున్నాను. ఇలా అల్లుకున్న తర్వాత సింపుల్ అంటే చాలా ఈజీ అండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్ సెట్ లాగా ఉపయోగించుకోవచ్చు. సగం అల్లిన తర్వాత చూడండి పూసలు తీసుకున్నాను. మనం లాకెట్స్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం కదా, అలా ఏం లేకుండా ఇలా పూసలు కనుక వేసేసామనుకోండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి ముందుగా ఒక సూదికి దారాన్ని ఎక్కించుకొని ముడి వేసేసి ఆ దారాన్ని సిల్క్ థ్రెడ్లోకి వేసేసానండి. తర్వాత పూసలండి ఒక 3 పూసలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి వేసేసాను, ఇంకా 2 పూసలు అయితే వేస్తున్నాను. ఇలా కాస్త గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్టయితే అందులోకి వెళ్ళిపోతుందండి. చూసారా చూడండి, ఇప్పుడు ఇలా కాస్త కొంచెం మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ 2 కూడా ఇలా వేసేసుకున్న తర్వాత థ్రెడ్ పట్టుకొని ఇలా లాగేసుకోవాలి బయటికి. ఇలా లాగినట్టయితే మనకు ఒక థ్రెడ్ ఇలా లాగేసుకున్నాం అనుకోండి, మనకు పూసలు అనేవి అందులోకి వెళ్ళిపోతాయి. చూపిస్తాను చూడండి, మీకు నిదానంగా చూపిస్తున్నానండి అర్థం అవ్వాలి అనేసి. చూసారా ఇలా కనుక అనేసుకున్నాం అనుకోండి నీట్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ థ్రెడ్ని కాస్త ఇలా సెట్ చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు అయి ఉంటుంది కదా, నీట్గా సెట్ చేసుకున్న తర్వాత 3 భాగాలుగా చేసేసుకొని మళ్ళీ జడ అల్లినట్టు అల్లుకొని వెళ్ళిపోవడమే. మొత్తము మనం ఇందాక ఎంత అల్లామో అంత చూసుకొని కరెక్ట్గా మధ్యలోకి పూసలు వచ్చేటట్టు అల్లేసుకోండి. తర్వాత కాస్త గమ్ పెట్టేసేయాలి. ఎండింగ్లో ఇలా కాస్త గమ్ పెట్టేసి మనం దీన్ని కట్ చేసేసేయాలండి. ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా మనకు ఆర్టిఫిషియల్ వెయిట్ కొంటూ ఉంటాం కదండి, వీటికి హుక్ వచ్చి ఉంటుంది కదా, ఇలాంటి హుక్ అయితే నేను ఒకటి తీసేసుకున్నాను. ఇది నల్ల పూసలకు వచ్చిందండి. అది నల్ల పూసలు పాడైపోయింది కాబట్టి దీనికి యూజ్ చేసుకుంటున్నాను. చూసారా ఇలా ఇలా ఎక్కించేసుకొని థ్రెడ్లోకి మనం థ్రెడ్ అయినా చుట్టేసుకోవచ్చు, లేదంటే గమ్ పెట్టేసుకున్నా సరిపోతుందండి. ఇలా చూసారా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ గమ్ పెట్టేసుకుంటున్నాను. గమ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే బాగా డ్రై అయిపోతుందండి, యూజ్ చేసేసుకోవచ్చు. 2 వైపులు కూడా ఇలా గమ్ పెట్టేసి నేను ఇక్కడ సెట్ చేసేసుకుంటున్నాను. మనకు ఒక మంచి నెక్ సెట్ అయితే రెడీ అయిపోయింది. మనం డబ్బులు పెట్టినా కూడా బయట ఇలాంటివి దొరకవు. ఇంట్లోనే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కవర్స్ మనము ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు కానీ వస్తూనే ఉంటాయి కదా ఇంట్లోకి, దేనికైనా యూజ్ అవుతాయి అనేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత అన్ని కవర్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా చిన్నగా ఇలా రోల్ చేస్తూ రావాలి. ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్ ఉంటుంది కదా కవర్ది, హ్యాండిల్కి ఇంకొక కవర్ని అయితే ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి అలాగే నీట్గా చుట్టేసుకోవాలండి.
ఇలా టైట్గా ఇలా చుట్టేసుకోవాలి. ఎన్ని కవర్స్ అయినా కూడా ఇలాగే పెట్టేసుకొని మనము చుట్టుతూ రావాలి. నేను ఇక్కడ ఒక 2-3 కవర్స్ అయితే నేను చుట్టి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం అనేసి. ఇలా నీట్గా చిన్నగా ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టిన తర్వాత ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకుంటున్నానండి. నా దగ్గర ఇలాంటి బాక్స్ ఉంది కాబట్టి నేను ఈ బాక్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్కి మూతకి ఇలా హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బాక్స్ లోపలికి, ఇలా ఒక్కొక్కటి తీసి యూస్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసేసి యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే కవర్స్ అన్నీ కూడా ఒకే చోటి దొరుకుతాయి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా పార్సల్ వచ్చినవి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. దీంతో ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను చూడండి. ముందుగా క్యాప్కి ఇలా హోల్ పెట్టేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి చాకు వేడి చేసి. తర్వాత చూడండి మనము తాళం వేస్తూ ఉంటాం కదా, గేట్లకి వేస్తూ ఉంటాం కదండి. ఇంటికైతే పర్లేదు, గేట్లకి వేసినప్పుడు వర్షం పడినప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ తాళంలోకి వాటర్ వెళ్ళిపోయి తాళం తీయడానికి రాదు. అలాంటప్పుడు చూడండి ఇలా కనుక బాక్స్ వేసేసామనుకోండి తాళం తీయడానికి ఈజీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదా, ఇప్పుడైతే ఇంకా ఎండాకాలంలో ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి వేస్ట్ అని పడేయకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. దానికి ఇలా ఒక ఫోర్క్ని కాల్చేసి హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక నాప్థలిన్ బాల్ని ఇలా మెత్తగా దంచేసుకోవాలి. నాప్థలిన్ బాల్ మెత్తగా దంచేసి మనము ఈ ఐస్ క్రీమ్ డబ్బాలోకి అయితే వేసేసుకుందాము. తర్వాత షాంపూ తీసుకుంటున్నానండి. ఒక షాంపూ అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఒక షాంపూ మొత్తం వేసేసుకున్న తర్వాత కంఫర్ట్ వేసుకుంటున్నానండి. ఏదైనా కానీ ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసి మూత పెట్టేసి కనుక మనం చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉండే ఇంట్లో అయితే బాత్రూమ్స్ కాస్త స్మెల్ వస్తూ ఉంటాయి ఎంత వాష్ చేసినా కూడా. దీన్ని కనుక పెట్టేసామనుకోండి బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కీస్ ఉంటాయి కదండి, కొన్నిసార్లు కీ బంచ్ అయితే ఉండదు. మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోతామేమో అనేసి భయం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చూడండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదా ఇంట్లో, రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసామనుకోండి మనకు తాళం చెవి అనేది మనం ఎక్కడ పెట్టినా కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా బీట్రూట్ తీసుకొని ఇలా తురుముకుంటున్నానండి. పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా తురిమేసుకుంటున్నాను. కొద్దిగా ఇంత అయితే సరిపోతుందండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తాను. ఇంత తురుముకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ఇలా పిండేసుకోవాలి రసం మొత్తము. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి కొద్దిగా ఇలా పిండేసుకున్న తర్వాత నిమ్మరసం అయితే పిండేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత కుంకుమ కలిపేసుకోవాలండి. కొద్దిగా కుంకుమని ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. ఇది దేనికంటే ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి కదా, అలాంటప్పుడు అప్పటికప్పుడు మనం గోరెంటాకు పెట్టుకోలేము కదా, దీనికి తయారు చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి కలర్ అనేది ఒక 2 రోజుల దాకా ఉంటుందండి. ఎక్కువగా సోప్తో కానీ అలా ఆడకుండా ఉంటే 2 రోజుల దాకా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే సోప్తో అలాంటి పని ఉండదు కదండి, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు ఇలా చేసి మనం పెట్టేయచ్చు. చాలా ఎర్రగా కూడా పండుతుంది. ఒక 10 నిమిషాల్లో ఇది డ్రై అయిపోతుందండి. చూసారా, ఒక 10 నిమిషాల్లో అయితే ఇలా డ్రై అయిపోతుంది. మనం వాష్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎంత బాగా కలర్ అయితే వచ్చిందో. చూడండి ఇప్పుడు ఇలా వాష్ చేసేసుకున్నాం అనుకోండి, వాష్ చేసేసి కాస్త కొబ్బరి నూనె అనుకొని వేసుకున్నాం అనుకోండి చేతికి, అప్పుడు 2 రోజుల దాకా పోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. మనం ఎక్కువగా నిమ్మకాయలు తెస్తూ ఉంటాము, ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక క్లాత్తో తుడిచి తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేయాలండి. అన్ని నిమ్మకాయలకి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనము ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కరివేపాకు కొన్నిసార్లు ఎక్కువగా తెస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి టిష్యూ పేపర్ వేసాను. తర్వాత కరివేపాకు మొత్తం ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకొని బియ్యం వేయాలండి. కొద్దిగా బియ్యం వేసేసి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని మనము కరివేపాకు మధ్యలోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే తేమ ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది. కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి, పాడవకుండా. తర్వాత ఇంకొక టిష్యూని ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వేస్ట్గా పడేసేది కూడా ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను ఒకటి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ముందుగా ఇలా ఒకవైపు నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఒకవైపు నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆపోజిట్లో ఇంకొక వైపు కూడా అలాగే కట్ చేసుకోవాలండి. దీనికి ఆపోజిట్లో ఇప్పుడు మనం కట్ చేసాం కదా, దానికి ఆపోజిట్గా ఇంకొక వైపు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత
డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకోవాలండి. డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకొని మనము బ్యాక్ సైడ్ అయితే ఇలా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత దీన్ని గోడకి ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, మిక్సీవి కానీ గ్రైండర్వి కానీ ఇలాంటి వైర్స్ ఉంటాయి కదా, వాటిల్ని ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, కరివేపాకు మనము విడిపించుకోవాలంటే కొన్నిసార్లు ఎక్కువగా విడిపించాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఎంత కరివేపాకైనా మనం ఈజీగా విడిపించేసుకోవచ్చు. జాలి గిన్నె తీసేసుకోండి ఒకటి. చూడండి, హోల్లోకి ఇలా పెట్టేసి ఇలా లాగేసామనుకోండి, మనకు కరివేపాకు అనేది నీట్గా విడిపించేయచ్చండి. ఎంత కరివేపాకు అయినా కూడా మనం పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా ఇలా విడిపించేసి ఇచ్చేస్తారు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గానైతే విడిపించుకోవచ్చో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా చీరకు వచ్చిన బాక్సులు ఉంటాయి కదా, వీటిని మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాక్స్ సెంటర్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా ఒకే లెవెల్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఒక దాంట్లోకి ఒకటి ఇలా పెట్టేసామనుకోండి, మందంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ అంట, అలాగే పచ్చళ్ళు, ఉప్పు డబ్బాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా కిచెన్లో ఒక సైడ్లో. ఇలా కనుక పెట్టేసామనుకోండి, పెట్టుకున్నామనుకోండి, ఆయిల్ మరకలు ఏదైనా ఉన్నా కూడా ఈ బాక్స్కి అవుతుందండి. తీసి పడేస్తే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నానండి. ఒకటి ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అని ఇలా కట్ చేసేసుకోండి. ఒక 2, 3 అయితే సరిపోతాయి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఈ ఆనియన్ మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు బాగా వేడయ్యేదాకా రెండు వైపులు ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి. బాగా కాలిన తర్వాత ఒక ఫోర్క్ ఇలా గుచ్చేసుకోండి. గుచ్చేసి చూసారా ఎంత బాగా కాలుతూ ఉందో. దీనికి ఇప్పుడు మనము అమృతాంజనం కానీ లేదంటే విక్స్ కానీ కొద్దిగా తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా అప్లై చేసేసి పిల్లలు కానీ పెద్దలు కానీ చెవి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, ఇలా కనుక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చెవి నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది. పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. భరించలేనంత చెవి నొప్పి కూడా క్షణాల్లో అయితే నయమవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక బౌల్ తీసుకున్నాను. కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. అందులోకి మీరు ఏది యూజ్ చేస్తే ఆ కొబ్బరి నూనె వేసేసుకోండి. తర్వాత ఆల్మండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 డ్రాప్లు ఆల్మండ్ ఆయిల్ వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత వ్యాస్లైన్ తీసుకున్నానండి. కొద్దిగా వ్యాస్లైన్ తీసేసుకొని కొద్దిగా వ్యాస్లైన్ వేసుకోవాలి. వ్యాస్లైన్ వేసి బాగా కలిపేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక డోలో ట్యాబ్లెట్ తీసుకున్నాను. ఇక్కడ డోలో ట్యాబ్లెట్ని మెత్తగా దంచుకోవాలండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకుంటున్నాను. ఇలా దంచేసిన తర్వాత దీన్ని మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా కొద్దిసేపు ఇలా బాగా ఇలా మిక్స్ చేసేయమంటే బాగా కలిసిపోతుంది. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, కాళ్ళ పొగళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పొలాల్లో పనిచేసే వాళ్ళకైతే హార్డ్ అయిపోయి ఉంటాయండి. ఆ కాళ్ళు మొత్తం గట్టిగా అయిపోయి పొగళ్ళు ఎక్కువ అయిపోయి రక్తం కారుతూ ఉంటుంది, నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా కొద్దిగా షాంపూ తీసేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకున్నాను. దాంట్లోకి షాంపూ వేసేసి చూడండి బాగా వాష్ చేసుకోవాలి. బాగా ఇలా రుద్దుతూ వాష్ చేసుకోవాలండి. బాగా ఇలా రుద్దేసేయాలి. చెప్పులు మరకలు కానీ ఇలా మరకలు పడిపోయి ఉంటాయి కదా ఎండలకి, అలాంటివి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే కాళ్ళు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతాయండి. బాగా ఇలా రుద్దేసి వాష్ చేసుకోవాలి వాటర్తో. నేను ఇక్కడ బాగా రుద్దేస్తున్నాను. రుద్దేసిన తర్వాత చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇలా వాష్ చేసుకుని మనము ఒక క్లాత్తోనైతే తుడిచేసేయాలండి. కాళ్ళని ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుందండి. మనకు వారం రోజులు ఇలా అప్లై చేసామంటే చాలండి, ఎంతటి కాళ్ళ పగుళ్ళైనా నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. చూడండి, కొద్దిగా ఇలా అనేసుకొని మనము వేళ్ళతో ఇలా కాళ్ళకు మొత్తం ఇలా అప్లై చేయాలి. ఇలా బాగా ఇలా అప్లై చేసేసి పొగళ్ళు మొత్తం నీట్గా వెళ్ళిపోతాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరికైనా పొగళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళకు కూడా ఈ టిప్ చెప్పండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా అప్లై చేసేసుకొని ఒక పాత సాక్స్ అయితే కాళ్ళకి తొడిగేసుకోండి. నైట్లో ఇలా అప్లై చేసుకోవాలండి. ఒక పాత సాక్స్ ఏదైనా ఉంటే పిల్లలు ఉంటాయి కదా, ఇలా తొడిగేసుకుని మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి. పొద్దున్నే లేచి చల్లటి నీళ్ళతో కాళ్ళు వాష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా కాళ్ళ పొగళ్ళు అయితే వారంలోనే వెళ్ళిపోతాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి దాంట్లో మనం కొబ్బరి కానీ లేదంటే క్యారెట్, బీట్రూట్ అంతా కూడా తురుముతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు ఇది అస్సలు తురుమే అనేది పడదండి, షార్ప్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కాయని తీసేసుకోండి, ఏదైనా కానీ ఒక కాయని తీసేసుకొని బాగా ఇలా షార్ప్ చేసినట్టు ఇలా తురిమినట్టు చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే మనకు తురుము అనేది చాలా నీట్గా పడుతుందండి. ఇలా చేసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసి మనం ఏది కావాలో అది తురుముకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా షార్ప్గానైతే అయిపోతుంది.
బంగాళదుంపలు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒలవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఒక ఫోర్క్ తీసేసుకోండి. ఒక ఫోర్క్ని ఇలా గుచ్చేసి కనుక మనం ఇలా పొట్టు తీసినట్లయితే మనకు చెయ్యి కాలకుండా ఉంటుంది. కొన్నిసార్లు చెయ్యి కాలిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఎప్పుడైనా హడావిడిగా తొందరగా ఒలుచుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇలా ఫోర్క్ వచ్చేసి మనము ఈజీగానైతే పొట్టు తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మనము టైం ఉండదు అనేసి నైట్లోనే చపాతీ పిండి కలిపి పెట్టేస్తూ ఉంటాం కదా. పొద్దున్నే పిల్లలకి టైం అవుతుంది అని, లేదంటే జాబ్ చేసే లేడీస్ ఎవరైనా ఉంటే నైట్లోనే ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అవి పొద్దున్నే తీసి మనం చపాతీలు చేయాలి అంటే అసలు రావండి, గట్టిగా అయిపోయి ఉంటుంది పిండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ముందుగా ఇలా చపాతీ పిండిని అయితే కలిపేసిన తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, మనము ఇలాంటివి యూజ్ చేసి తర్వాత పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసేసుకొని చూడండి ఇందులో ఎంత ఆయిల్ ఉందో. నేనైతే ఎప్పుడు చపాతీ పిండి కలిపినా కూడా నేను అసలు ఆయిల్ వేయకుండా కలుపుకుంటానండి. ఇలా కలుపుకొని ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అందులో కనుక ఇలా పెట్టేసామనుకోండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా పెట్టేసి మనము ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం పెట్టేసేయాలి. పెట్టి ఇలా టైట్గా ఒక రబ్బర్ అయితే వేసేసేయాలి. ఇలా రబ్బర్ వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చపాతీ పిండి సాఫ్ట్గా ఉంటుందండి. మనం ప్రొద్దునే తీసి చపాతీలు చేసినా కూడా సాఫ్ట్గా ఉంటుంది, అస్సలు గట్టి పడదు. అలాగే ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము జీన్స్ ప్యాంట్స్ హ్యాంగర్స్కి వేస్తూ ఉంటాం కదా, మామూలుగా వేసినట్టయితే ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసి చూడండి, అస్సలు ఎంత కదిపినా కూడా ఊడిపోదండి. చూసారా ఎంత నీట్గా అయితే ఉంటుందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాటిల్స్ మనం వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా అస్సలు చేయకండి. ఒక బాటిల్ తీసేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ క్యాప్కి అయితే మనం హోల్ పెట్టేసుకోవాలి. కాస్త చాకుని ఇలా వేడి చేసి ఇలా హోల్ పెట్టుకున్నట్టయితే ఇలా చిన్నగా హోల్స్ అయితే ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత చూడండి చాకు ఇంకొకసారి కాల్చుకొని ఇలా చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి ఈ బాటిల్కి. ఇలా హోల్స్ పెట్టేసి దీనికి మనం ఒక థ్రెడ్ తీసుకోవాలండి. కాస్త గట్టిగా ఉన్న ఇలా ఒక థ్రెడ్ అయితే తీసేసుకోవాలి. తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి అనేసి 2 ముడిలు అయితే వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసి దీన్ని వెనక్కి లాగేసామనుకోండి ఇలా స్టిఫ్గానైతే ఉంటుంది. తర్వాత చూడండి దీనికి మనము ఇలాంటి ఇనుప తీగ ఒకటి తీసుకున్నానండి. ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇలాంటిది లేనప్పుడు మెటల్ బ్యాంగిల్స్ వస్తాయి కదా, అలాంటిది ఒకటి తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఎస్ టైప్లో ఇలా వంచుకోవాలండి. ఇలా ఎస్ టైప్లో ఇలా నేను ఇక్కడ వంచుకున్నాను. ఇలా ఒక 4-5 చేసేసుకొని ఇందులోకి మనం ఇందాక హోల్స్ పెట్టాం కదా, దాంట్లోకి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్న వంటగది ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి మొత్తం అన్నీ ఇలా వేసేసుకున్నాను. వేసిన తర్వాత క్యాప్ అయితే వేసేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాప్ని ఇలా వేసేసి దీన్ని మనము ఎక్కడైనా ఒక చోటు హ్యాంగ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి మనకు వంటగదిలో చిన్న స్పూన్స్ ఇలాంటివి గెరెటలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలా కనుక వేసేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే మనకు ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.